అయితే ఈ సమస్య రాగానే చాలా మంది భయపడతారు. ఎందుకంటే ఎన్ని మందులు కొట్టినా అది కంట్రోల్ అవ్వదు. తాత్కాలికమైన పరిష్కారాలను చూసుకుంటూ ముందుకు వెళ్ళడం కంటే పూత మరియు ఖాతా సెట్టింగ్ అనేది బాగా తగ్గిపోతుంది. సో మేజర్గా చూస్తే ఏది జరగకూడదో అది జరిగిపోతుంది. వైరస్ అనేటటువంటిది అందరినీ భయభ్రాంతులకు గురి చేసే ఒక సమస్య. ఒక శాశ్వత పరిష్కారం మనం కనుగొన్నప్పుడు అది మనకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మిరప మొక్కలో అంటే చిల్లీ ప్లాంట్ లో వచ్చే వైరస్ అనేది అందరినీ భయభ్రాంతులకు గురి చేసే ఒక సమస్య. సో ఈ సమస్య వచ్చిన వెంటనే చాలా మంది భయపడతారు. ఎందుకంటే ఎన్ని మందులు కొట్టినా అది కంట్రోల్ అవ్వదు, చాలా నష్టం వస్తుంది. అందువల్ల భయపడతారు. మనకు కనిపించే లక్షణాలు ఏంటంటే ఆకులు ముడుచుకుపోతాయి, చిన్నగా అవుతాయి, మొక్క ఎదుగుదల ఆగిపోతుంది, పూత మరియు ఖాతా సెట్టింగ్ తగ్గిపోతుంది. సో మేజర్గా ఏది జరగకూడదో అది జరిగిపోతుంది. సో దీనికి రూట్ కాజ్ ఏంటి? ఒక మూల కారణం. ఎందుకంటే ఏ విషయానికైనా తాత్కాలిక పరిష్కారాలు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళడం కంటే ఒక శాశ్వత పరిష్కారాన్ని మనం కనుగొన్నప్పుడు అది మనకు చాలా ప్రయోజనకరం. సో అందువల్ల రూట్ కాజ్ ఏంటని మనం చూసినప్పుడు దాదాపుగా రైతులు దీన్ని కేవలం వైట్ ఫ్లై సమస్యగా మాత్రమే చూస్తారు. అంటే ఒక ఫ్లై, ఈ వైరస్ ను తీసుకొచ్చేటటువంటిది ఒక కీటకం, వైట్ ఫ్లై. సో ఇదే కారణం అని అనుకుంటారు. కానీ నిజమైన కారణం వేర్లు మరియు మట్టి క్షీణించిపోవడం. ఈ వేర్లు సరిగ్గా అభివృద్ధి చెందకుండా ఉండటం, మట్టిలో పాడైపోయి ఉండటం దీనికి నిజమైన కారణం. సో మట్టిలో ఉండే ఉపకారి సూక్ష్మజీవులు అనేవి మట్టిలో తగ్గిపోతాయి. వేరు వ్యవస్థ అనేది చాలా బలహీనపడుతుంది. పోషకాలు అనేవి మట్టిలో లాక్ అయిపోతాయి. మట్టి గట్టిగా అయిపోతుంది. మట్టిలో సరిగ్గా గాలి ప్రసరణ ఉండదు. ఈ ఎక్కువ రసాయనాలు ఉపయోగించడం వల్ల అక్కడ స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది. వేరు వ్యవస్థలో స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఇది ఒక మూల కారణం. ఇంకా వైజ్ఞానిక పరంగా ఒక విశ్లేషణ చేసి చెప్పాలంటే, వైజ్ఞానికంగా ఏ మట్టిలో అయితే సూక్ష్మజీవుల చర్య అనేది తగ్గిపోతుందా, వేర్లు పోషకాలను సరిగ్గా తీసుకోలేవు. దానివల్ల మొక్క యొక్క ఇమ్యూనిటీ ఎప్పుడైతే పోషకాలను సరిగ్గా తీసుకోలేదో అప్పుడు మొక్కకు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో వైరస్, రసం పీల్చే పురుగుల దాడి కూడా పెరుగుతుంది. అంటే ఎప్పుడు ఇమ్యూనిటీ తగ్గుతుందో మొక్క కీటకాలను ఆకర్షిస్తుంది, అందుకే ఆ సమస్య పెరుగుతుంది. సో రీసెర్చ్ ట్రయల్స్ లో చెప్పారు, మట్టిలో మైక్రోబియల్ యాక్టివిటీ, న్యూట్రియంట్ అవైలబిలిటీ, రూట్ పర్ఫార్మెన్స్ పెరిగినప్పుడు క్రాప్ బిగర్ ఎక్కువ అవుతుంది. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో దీన్ని ఇలాగే వదిలేస్తే ఫ్యూచర్లో ఏమవ్వచ్చని మనం చూస్తే, వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతుంది. మొత్తం ప్లాట్ అంటే ఎదుగుదల, పెరుగుదల తక్కువ కావచ్చు, పూలు రాలిపోవచ్చు, ఫ్రూట్ సెట్టింగ్ తగ్గవచ్చు. సో దిగుబడి 30 నుండి 70% వరకు పడిపోవచ్చు. సో రసాయనిక ఎరువులను వేసినప్పటికీ కూడా సరిగ్గా స్పందించదు. సో ఇది నెక్స్ట్ సీజన్లో చూస్తే ఇలాగే వెళ్తూ ఉంటే చాలా బలహీనపడుతుంది. మట్టి ఇంకా బలహీనపడి పంట ఇంకా ఎక్కువ సమస్యల్లో చిక్కుకుంటుంది. ఓకే, ఇన్ని రకాల సమస్యలు ఉన్నప్పుడు, అంటే అక్కడ సృష్టించబడినప్పుడు, దీనిని మనం శాశ్వతంగా ఎలా క్లియర్ చేసుకోవచ్చని మనం చూసినట్లయితే చాలా సింపుల్. ఈ నేల ఏదైతే నిర్జీవ స్థితికి వెళ్ళిపోయి ఈ సమస్యలన్నీ వచ్చాయో ఆ నేలను సజీవంగా మార్చాలి, లేదా సాయిల్ రీజనరేషన్ చేయాలి. సో సాయిల్ రీజనరేషన్ చేయాలంటే ఈరోజు డాక్టర్ సాయిల్ బయో ఇన్పుట్స్ ద్వారా సాయిల్ రీజనరేషన్ అనేది ఒక రికార్డ్ అయ్యింది. సో మట్టిలో వేసిన వెంటనే 15 నుండి 20 రోజుల లోపల సాయిల్ ఫుడ్ వెబ్ బూస్ట్ అవుతుంది. మట్టిలో మేలు చేసే జీవులు ఉద్భవిస్తాయి. సో మట్టిని గుల్లబరుస్తుంది, గాలి ప్రసరణ బాగా జరుగుతుంది, వేర్లను అభివృద్ధి చేస్తుంది, పోషకాలను అన్లాక్ చేసి వేర్లకు అందేలా చేస్తుంది. సో ఆ పంటలో ఆ రోగాల యొక్క సమస్యలను నియంత్రిస్తూ, సో భవిష్యత్తు పంటలకు
ఈ సమస్యను ఒక కంట్రోల్ చేసి చాలా అద్భుతంగా పెరిగే విధంగా చేస్తుంది. సో మీరందరూ కూడా దయచేసి ఈ సమస్యలన్నిటికీ మూల కారణం మట్టే. ఆ మట్టిని రీజనరేట్ చేసుకోవడం ద్వారా మీ పంటలను ఉత్తమంగా చేసుకోండి అని చెబుతూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.